ఒకవైపు తెలంగాణ తల్లిపై మాట్లాడుతూ మరోవైపు మహిళలపై దాడి చేస్తారని ప్రశ్నించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆశా వర్కర్లపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు నేతలు. ప్రభుత్వం వెంటనే ఆశా వర్కర్లకు న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వం ఆశా వర్కర్లపై అమానవీయంగా వ్యవహరించిందన్నారు నేతలు. ఆశా వర్కర్లకు జీతం 18,000 చేస్తామని మాట తప్పారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో అసలు రాష్ట్రం ఎటు వెళ్తుందోనని ప్రశ్నించారు సబితా ఇంద్రారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఆశా వర్కర్ల మీద జరిగిన దాడి ఏదైతే ఉందో నిజంగా సభ్య సమాజం అంతా తలంచుకోవాల్సిన సందర్భం. దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉదయం నుండి చూస్తూ ఉన్నాం. మేము అసెంబ్లీలోకి వెళ్ళాలని బయలుదేరిన సందర్భంలో మమ్మల్ని అక్కడ అడ్డుకొని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని వదిలిపెట్టిన విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించున్నారు. కానీ ఈరోజు ఆశా వర్కర్ల పట్ల ఏదైతే ఉందో ఆశా వర్కర్ల పట్ల ఈ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరం కూడా ఖండించాల్సిన అంశం. ఎందుకంటే ఆశా వర్కర్లకు కానీ మిగతా వర్గాలకు కూడా అమలు కాని హామీలు అంటే ఎట్టి పరిస్థితులలో అధికారంలోకి రావాలి, ముందైతే మాట ఇచ్చేద్దామనే లెవెల్లో మాట ఇచ్చున్నారు. మీరు ఇచ్చిన మాటనే నిలబెట్టుకోండి అని ఈరోజు అక్క చెల్లెలందరూ రోడ్డెక్కి ఉన్నారు. ఈరోజేమో గొప్పగా అసెంబ్లీలో తెలంగాణ తల్లి గురించి, తెలంగాణ విగ్రహం ఏర్పాటు గురించి చాలా గొప్పగా మాట్లాడున్నారు. 4-5 గంటలు అందరు కూడా మాట్లాడున్నారు, విన్నాం. మరి కింద స్థాయిలో సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకి ఈరోజు ఎలాంటి దాడి జరిగిందనేది ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నాను. వాళ్ళు ఏమడిగినారు? 100 రోజుల తర్వాత 3 నెలల తర్వాత ఒకసారి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చింది. 6 నెలల తర్వాత చేస్తామన్నారు. 6 నెలల తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తే ఇక్కడ కూడా ఆనాడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. మళ్ళీ ఇవాళ వేలాది మంది నీ యొక్క అసెంబ్లీ దగ్గరకు కూడా రాలే, డిఎంఈ దగ్గరికి, వైద్య విధాన పరిషత్ దగ్గరికి పోయినారు. సామూహికంగా రిప్రజెంటేషన్ ఇస్తామని పోయినారు. వాళ్ళ ఆర్తిని, ఆవేదనని, బాధని అధికారులకు చెప్పుకుందాం. 100 రోజులు అన్నారు, 100 రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోతుంది, మా బాధ వినండి అని చెప్పేసి పోయినరు. వాళ్ళందరూ కూడా బహుజనులు అయ్యుండి అతి కష్టంలో ఇవాళ మొత్తం గ్రామ సీమల్లో మొత్తం కూడా వైద్య సేవలాగా అందిస్తున్న వాళ్ళు, ఇవాళ గర్భిణులు ఉంటే వాళ్ళందరినీ కూడా నెల నెల వాళ్ళకి కావాల్సిన మందులు ఇస్తున్న వాళ్ళు, ఆ గర్భిణులను 9 నెలల తర్వాత హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళా ప్రసవం తర్వాత ఇంటికి చేరుస్తున్న వాళ్ళు, వాళ్ళ మీద కనికరం లేదా? వాళ్ళు కదా నిజంగా ఇవాళ తెలంగాణ తల్లులంటే. వాళ్ళ మీద ఇవాళ పోలీసులు చేసిన దమరకాండ చూస్తే వాళ్ళందరినీ